అయితే అందుకనే ఇప్పుడు చూడండి, ఎవరికైనా ప్రెగ్నెన్సీ ఉందనుకోండి, నైన్త్ మంత్‌లో అంటున్నాను నేను, కలవమని చెప్తారు. ఎందుకంటే ఈ సెమెన్ ఏదైతే వీర్యం ఏదైతే ఉంటుందో కదా! అది పోయిన తర్వాత అందులో ప్రోస్టాగ్లాండిన్ అనేది ఒక సబ్‌స్టెన్స్ ఉంటది ఒకటి. అది పోతే అక్కడ కాంట్రాక్షన్స్‌ని అది పెంచుతది. అదక్కడ. అక్కడ హెల్ప్ చేస్తది ప్రెగ్నెన్సీలో. అయితే ఆహ్, అలాంటిది ఏదో ఒకటి యూజ్ అయితది అది, మీరు ఒకవేళ మీ పార్ట్నర్ యోనిలో మీరు ఒకవేళ వీర్యం వేస్తే. అది ఓకే. గాకుండా ప్రెగ్నెన్సీ గాకుండా వేరే చాలా ఉంటాయి. చాలా ఇది ఒక ఎగ్జాంపుల్ నేనిచ్చాను, ప్రెగ్నెంట్ లేడీలో ఇలా చేస్తే. ఇంకా నార్మల్ డెలివరీ కావాలంటే ఎక్కువగా కలవండని చెప్తారు. ఫస్ట్ ట్రైమినిస్టర్‌లో కొంచెం చూసి, సెకండ్‌లో, థర్డ్‌లోనైతే కలవాలంటారు. మళ్ళీ నైన్త్ మంత్ అయిందంటే ఇక ఎక్కువ కలవాలంటారు. 9 మంత్స్ అయితే ఫర్ నార్మల్ డెలివరీ. ఎందుకంటే అంగమే అటు పోతది, అక్కడ సాఫ్ట్ చేస్తది, అక్కడ సెక్రీషన్స్ పోతాయి. అలా. ఓకే. అయితే అలాంటి ఫంక్షన్స్ ఉంటాయి వీర్యం. వీర్యం దానికి మ్యాచ్ అయింది. అక్కడ వెళ్తది వీర్యం. యోనిలోకి పోయిన తర్వాత ఆ వీర్యాన్ని సెల్స్ అబ్జర్వ్ చేసుకుంటాయి అక్కడ. అక్కడ ఫంక్షన్స్ అవుతాయి. ఇద్దరు మ్యాచ్ అయిన తర్వాత ఏవో హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. దాని వలన వాళ్ళు హెల్తీ అవుతారు, ఫ్రెష్ అవుతారు, మంచిగా అవుతారు. ఏజ్ కూడా పెరుగుతది, మంచిగుంటది. అయితే హస్తప్రయోగం అవాయిడ్ చేయడం బెటర్. చాలామంది డాక్టర్స్ చెప్తుండే, ఇప్పుడు వాళ్ళు కూడా కాన్సెప్ట్ చేంజ్ చేశారు. మీరు చూడండి, ఇవాళ రేపు చాలా మంది ఆండ్రాలజిస్ట్ ఉన్నారు. హస్తప్రయోగం చేయొద్దు అంటారు. ఏంటి హస్తప్రయోగం చేస్తారు, వెళ్తారు, మీరు ఏదైనా వాష్రూమ్‌లో, బాత్రూమ్‌లో అది కొట్టుకుంటారు, తీసుకుంటారు. దాని తర్వాత మీకు మైండ్‌లో మ్యాపింగ్ అయిపోతది. అయితే ఇప్పుడు టైమింగ్ ఎక్కడ ఇంక్రీజ్ అయితది? మీరు మీ మిసెస్ దగ్గర పోయిన తర్వాత టైమింగ్ ఇంక్రీజ్ కాదు. అక్కడ శీఘ్రస్ఖలనం ప్రాబ్లమ్ వస్తది. అక్కడ ఇంట్రెస్ట్ కూడా రాదు. అక్కడ ఎక్కువ ఇది కూడా ఉండదు. యూజువల్లీ ముందు కొట్లాడుతుండే, ఏంటి నువ్వు ఇయాల రేపు కలుస్తలేరు, మీరు రావాలంటే ఒక బాండింగ్ కూడా ఉంటుంది. ఇవాళ రేపు నువ్వు రా పో ఆడ పోవడం, మళ్ళీ అది హస్తప్రయోగం చేయడం. అదితోని సొసైటీ కూడా అంటే ఖరాబ్ అయిపోతుందనమాట అలాగా.